యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిసెస్ రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్రెంటిసెస్ అనేది జాబ్ కాదు. ఇది సర్టిఫికేట్ కోర్సు. అప్రెంటిస్‌షిప్ చేస్తే 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్ చేయబోయే పోస్టులకి ప్రిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా అదర్ ఏ బ్యాంకుల్లో రిక్రూట్మెంట్ చేసినా సరే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల. ఇది 1 ఇయర్ కోర్సు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ నోటిఫికేషన్‌లో ఈ వీడియోలో చూద్దాం. మీరు ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా కూడా మీకు రేస్ ఫర్ జాబ్స్ ఛానల్ ద్వారా కంటెంట్ అంతా కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ కంటెంట్ అంతా మీ రేస్ ఫర్ జాబ్స్ ఛానల్‌లో ఉంటుంది. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ప్రిపరేషన్‌కి కంటెంట్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ అదే విధంగా రేస్ లైవ్ బ్యాచెస్, రికార్డెడ్ బ్యాచెస్ ఆన్‌లైన్‌లో ప్రొవైడ్ చేస్తుంది. టెస్ట్‌లు కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీనికోసం మీరు రేస్ ఫర్ జాబ్ యాప్‌ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. సో, దీంతో పాటుగా సమ్ ఫ్రీ కంటెంట్ కూడా ఇందులో అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ ఆఫ్‌లైన్ బ్యాచెస్ 4 బ్రాంచెస్ అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, కేపీహెచ్‌బీ, హిమాయత్ నగర్‌లో మండే నాడు స్టార్ట్ అవుతాయి. సో, ద బెస్ట్ క్లాస్ రూమ్ కోచింగ్ విత్ ఆల్ రిజల్ట్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ అనేది మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ నంబర్‌ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ కోసం రేస్ ప్రొవైడ్స్ ద బెస్ట్ ప్రింటెడ్ మెటీరియల్. బ్యాంకింగ్‌కి, ఎస్ఎస్‌సికి, రైల్వేస్‌కి సెపరేట్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ నంబర్ కాంటాక్ట్ చేస్తే కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్‌కొస్తే మొత్తంగా 1865 వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయబోతున్నారు. ఈ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా స్టేట్ వైస్‌గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో వేరియస్ డిస్ట్రిక్ట్స్‌లో అన్ని డిస్ట్రిక్ట్స్‌లో కలిపి 303 వేకెన్సీస్ రిక్రూట్ చేస్తారు. అదే తెలంగాణలో 164 వేకెన్సీస్ దీని ద్వారా రిక్రూట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు దీనికి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. రూరల్ సెమీ అర్బన్ ఏరియా అయితే మాత్రం మంత్లీ 15,000 పే చేస్తారు. అర్బన్ ఏరియాలో 18,000 పే చేస్తారు. అదే మెట్రో ఏరియాలో ఉండే రిక్రూట్మెంట్స్‌కి మాత్రం 20,000 పర్ మంత్ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఇది మాత్రమే ఇస్తారు. దీని నుంచి ఇంకేమి అడిషనల్‌గా ఏది ఇవ్వటం అనేది జరగదు. ఇక దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ మినిమమ్, 28 ఇయర్స్ మాక్సిమం. 1 ఏప్రిల్ 26 వరకు. ఇది జనరల్ క్యాండిడేట్స్‌కి. అదే విధంగా రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి అప్పర్ ఏజ్ లిమిట్‌లో వాళ్ళ రిజర్వ్డ్ కేటగిరీని బట్టి రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 ఏప్రిల్ 26 వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే రిజల్ట్ వచ్చి ఉండాలి ఆ టైంకి. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మొత్తంగా 1865 వేకెన్సీస్ స్టార్ట్ అయ్యేది 29థ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 19థ్ మే క్లోజ్ అవుతుంది. ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మే, జూన్ మంత్‌లో కండక్ట్ చేస్తారు. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు మొత్తం కూడా 1 ఏప్రిల్ 26 వరకు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసేవాళ్ళు ఈ లింక్స్ ద్వారా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి మీకు రూ. 800 ఉంటుంది. అందులో 600 అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ చార్జెస్ 200 కలిపి మొత్తం 800. దాంతో పాటుగా 18% జీఎస్టీ ఉంటుంది. జనరల్ ఓబీసీ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి 600 ప్లస్ జీఎస్టీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 200 ప్లస్ జీఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి 200 ప్లస్ జీఎస్టీ అండ్ ట్రాన్స్‌జెండర్స్‌కి 200 ప్లస్ జీఎస్టీ అప్లై చేసేటప్పుడు పే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఆన్‌లైన్ టెస్ట్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్ తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మీరు ఏ స్టేట్‌కి అప్లై చేస్తారో ఆ స్టేట్ లాంగ్వేజ్ రావాల్సి ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణ అయితే మాత్రం తెలుగు రావాల్సి ఉంటుంది. మీకు 10థ్‌లో గాని, లేకపోతే 12థ్‌లో గాని మీరు తెలుగు ఒక సబ్జెక్ట్‌కి చదువుకొని సర్టిఫికేట్‌లు ఉంటే మాత్రం ఈ టెస్ట్ రాయాల్సిన అవసరం ఉండదు. లేకపోతే ఈ టెస్ట్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్‌ని టెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో. ఇక ఆన్‌లైన్ టెస్ట్ వచ్చేసి మొత్తంగా 5 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 20 క్వెషన్స్ 20 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 20 క్వెషన్స్ 20 మార్క్స్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ 20 క్వెషన్స్ 20 మార్క్స్, కంప్యూటర్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ 20 క్వెషన్స్ 20 మార్క్స్. దీంతో పాటుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీద కూడా ఒక టెస్ట్ ఉంటుంది. అది 20 క్వెషన్స్ 20 మార్క్స్. మొత్తంగా 100 క్వెషన్స్ 100 మార్క్స్. దీనికి 1 అవర్ టైమ్ ఇస్తారు 60 మినిట్స్. దీనికి నెగెటివ్ మార్కులు ఏమీ ఉండవు. మీరు రాంగ్ పెట్టినా కూడా మార్కులేమి కట్ చేయడం జరగదు. ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ సెక్షన్ కోసం సెపరేట్‌గా సిలబస్ కూడా మెన్షన్ చేశారు నోటిఫికేషన్‌లోనే మీరు చూడొచ్చు. ఇందులో ఉండేది మాత్రం సింపుల్‌గా సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, సాలరీ అకౌంట్, టర్మ్ డిపాజిట్స్, యూనియన్ ఈజ్ వీటి గురించి మాత్రమే ఉండటం జరుగుతుంది. బట్ లింక్స్ అన్నీ కూడా మీకు ఇందులో కనిపిస్తాయి. సో, ఆ లింక్స్ ద్వారా మీరు నోటిఫికేషన్‌కెళ్ళినా కూడా మీకు లింక్స్ కనిపిస్తాయి. ఆ లింక్స్ తీసుకొని మీరు వీటి డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. డీటెయిల్డ్ సిలబస్ అనేది మీకు ఇందులో కూడా ఇచ్చారు. సో, ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ ఐబీపీఎస్ క్యాలెండర్ వచ్చింది. సో, మే మంత్ అండ్ జూన్ మంత్‌లో మీకు మొదటి నోటిఫికేషన్ ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ వస్తుంది. అండ్ అదేవిధంగా ఎస్బీఐ పీఓ క్లర్క్స్ కూడా ఎనీ మూవ్‌మెంట్ రావచ్చు. ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్స్ నోటిఫికేషన్ కూడా లైవ్‌లో ఉంది. మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికోసం కోచింగ్‌కి రేస్ ప్రొవైడ్స్ ద బెస్ట్ కోచింగ్, క్లాస్ రూమ్ కోచింగ్. బ్రాంచ్‌కి విజిట్ అవ్వండి. మీకు ఆన్‌లైన్ కావాలనుకుంటే రేస్ ఫర్ జాబ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి.